ఈ రాష్ట్రంలో ఇట్లాంటి క్రూషియల్ నిర్ణయాలు ఇవి, ఒక హైడ్రా ఇట్లాంటివి తీసుకున్నప్పుడు నిజంగానే వీళ్ళది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ కాదు. డెసిషన్స్ చెప్పరా? డెసిషన్స్ అంటే ఏం చేసినా కూడా ఢిల్లీ అప్రూవల్ ఏంది, ఏమీ చేయరని చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ రాహుల్ గాంధీ అప్రూవల్ లేకుండానే జరిగినాయా? అంత ధైర్యం ఏంది? మీరు ఇక్కడ రాహుల్ గాంధీకి దూత్ ఎవరు అంటారంటే, ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్న గులాబ్ నబీ ఆజాద్ ఇన్ఛార్జ్. ఆజాద్ వస్తుందంటే ఎయిర్పోర్ట్కు సీఎం స్థాయి మనిషి పోయి రిసీవ్ చేసుకుంది. సీఎం గారు పోయి గెస్ట్ హౌస్లో కలిసేది. పవర్ఫుల్ ఉండే, దిగ్విజయ్ సింగ్ పవర్ఫుల్ ఉండే. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంత చిల్లరగా ఉన్నది, ఈమె చెప్పాలి ఎంత చిల్లరగా ఉందంటే. ఆమె తల్లిగారి ఇళ్ళకి అయిపోయింది. ఆమె కంట్రోల్ లేదు ఇక్కడ. ఇన్ఛార్జ్ ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వం రానికి ఠాక్రే ఇన్ఛార్జ్గా ఉండే. ఠాక్రే అనేటోడు విన్నాడు, పవర్ఫుల్గా ఉంటాడు అని ఇన్ఛార్జినే మార్పిచ్చేసిండు. ఈమె చుట్టం సూపుకి వచ్చిండు. వస్తే ఈమెనే ఈమె ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అని చెప్పేసి ఈమెను తీసుకొచ్చుకొని ఈమెను పెట్టుకుంటారు. అంటే కంట్రోల్, ఎవరైతే వాస్తవాలు రాహుల్ గాంధీ చేరవేయాలనో వాళ్ళే తప్పుడు సమాచారం ఆయనకు మొత్తం దేశం అంతా ఉండే. ఆయనకి ఏడ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ ఉంటాయి. ఇన్ఛార్జ్ చెప్పేదే వాళ్ళు నమ్ముతారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా దగ్గర ఇప్పుడు ఉన్నామె. ఆమెను మేనేజ్ చేసి అంతే. ఆమె ఎవరి పోతే వాళ్ళ కహానీ చెప్తుంది. ఇంకోటి అంతా వీవీఐపీలనే కలుస్తుంది. మా కామన్ మ్యాన్ నాకు బాగా దగ్గర ఈమె బెస్ట్ మ్యాన్. ఒట్టి వీవీఐపీలనే కలుస్తుంది. ఒక నా ఎక్కడ ఎందుకు కలిసో నాకు తెలియదు, కానీ తక్కిన మాత్రం ఒట్టి వీఐపీలు పైసలు ఉన్నోళ్ళనే కలుస్తుంది. మా ఊళ్ళోనే ఎవరిని కలవదు. కాబట్టి ఇవాళ ఆ మేనేజ్మెంట్ చేయబట్టి వాళ్ళకు ఇది వచ్చింది. కానీ హైడ్రా ఎఫెక్ట్ రాహుల్ గాంధీ బాగా దాకింది. నాటి మీద ఒక తెలంగాణలో కాకుండా మిగతా దేశవ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ పడింది 100%. ఇది లైఫ్ లాంగ్ మొయ్యాల్సిందే కాంగ్రెస్ పార్టీ. నేను రంగనాథ్ మీద 3 నెలలు పనిచేసిన. రంగనాథ్ ఇల్లు 100% చెరువులు ఉంది. ఇవాళ రూల్స్ అన్ని మార్చింది, ఆయన ఇల్లు కాపాడుకుంది 101%. మీకు ఏడాయన ఇల్లు కృష్ణకాంత్ పార్క్ ఉందా? కృష్ణకాంత్ పార్కు ఒరిజినల్గా అది యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు దాన్ని. ఆ చెరువు ఇప్పుడు ఈ మధురానగర్ ఉంది కదా, మధురానగర్ దాకా చెరువు ఉండే. అక్కడ మన పూర్వం కొంతమంది కాంగ్రెస్ నాయకులు 20 రూపాయలకు 30 రూపాయలకు 60s ప్లాట్లు చేశాం మేము. ప్లాట్లు నీళ్లు పోయాలి, అమ్మాలి. ఆయన ఆ రంగనాథ్ ఏం వాదిస్తారు, డౌన్లో ఉంటుంది అని చెప్పారు. డౌన్లో పలుగు ఉన్నది. ఎంత అంటే మన దగ్గర చాలామంది, నీకు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు, అలా బర్ల కాసేటోళ్ళు, ఈతలు కొట్టేటోళ్ళు చాలా. ఇప్పుడు ఈ బిల్డింగ్ అంత పెద్ద వెడల్పుతో పోయేది. ఆ వెడల్పు పక్కనే రంగనాథ్ ఇల్లు. అయితే దీని రికార్డ్స్ ఇరిగేషన్లో లేవు, రెవెన్యూలో లేదు, హెచ్ఎండిఏలో లేదు, జిహెచ్ఎంసీలో లేదు. చెరువు ఉంది, లోపల కొంటున్నది. దీనికి ఇక్కడ ఒకటి ఉంటుంది, పాత 300 సంవత్సరాల క్రితం ఫైళ్ళు కూడా ఉంటాయి, మ్యాపులు కానీ అన్నీ. అట్లా తాళపత్ర గ్రంథాలయం ఉంటుంది తార్నాకలో. అందులో పోయి వారం రోజులు తిరిగితే ఒకరిని పట్టి మ్యాప్ 100 సంవత్సరాల మ్యాప్ తీసిన. పెద్ద చెరువు, 112 ఎకరాల చెరువు అది. నేను చూపించింది ఇక్కడనే ఉన్న మొన్నదాకా. నేను చూపించింది ఒక చిన్న హైడ్రా రంగనాథ్ ఇల్లు కూడా చెరువులోనే ఉంది 1000%. సో మొత్తానికి ఇదంతా గూడుపుట, దొంగల గూడుపుట. మన న్యాయం మాట్లాడు. అసలు సబ్జెక్ట్ నేను వస్తే ఇప్పుడు రంగనాథ్ ఏం చెప్తాడు, నా ఇల్లు బఫర్ జోన్లో లేదంటాడు, నా ఇల్లు ఎఫ్టీఎల్ లేదంటాడు. సరే లేదు, ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్న ఇల్లు వాళ్ళు అదే చెప్పారు కదా. నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, నాకు మున్సిపల్ పర్మిషన్ ఉంది, నాకు రేరా ప్రొసీజర్ ప్రకారం చేసి కూలిపోయిన బంగ్లాలకు ఇప్పుడు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి. మరి నువ్వు చెప్పింది అదే, వాళ్ళు చెప్పింది అదే. ఇలా రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తుంది తెలుసా? రేపు వాళ్ళకి అర్థమైపోయింది, మా ఇండ్ల మీదకి రాబోతున్నాయి, ఇవి మా మేడం మీదకి రాబోతున్నాయి. తిరుపతి రెడ్డిది 100% ఉంది. ఓకే, హైడ్రా అనేది ఇప్పుడు హైకోర్టులో ఉన్న అంశం కదా. ఇప్పుడు వీళ్ళు వెనక్కి అంటే మేము 2024 వరకు ముందేమో ఏమో నాకు కూడా మంచి మాటలు వస్తాయి, ఏదో పీకినట్టుగానేమో మేము అవి పరిరక్షించాలి ఇవి పరిరక్షించాలని చెప్పి పాపం కూలగొట్టి, సరే ఉన్నందుకు కూలగొట్టిన బలిసిన ఉందంటే వాడు కట్టుకుంటాడు, వాడు నష్టపోయేది ఏమి ఉండదు. కానీ ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోయారు. ఇవాళ మీరు ముందేమో అంటే జనరల్గా ఒక క్రూషియల్, మీరు ఒక జీవోనో లేకపోతే ఒక కొత్తది తీసుకురావాల్సినప్పుడు దాన్ని చాలా హోంవర్క్ చేస్తారు.
ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు. అదేం లేకుండా బరబర పోతుంది, బుల్డోజర్లు అంటారు, అదంటేది సూపర్ మ్యాన్ అంటారు, రేవంత్ రెడ్డి హీరో అని అంటారు. ఇప్పుడు తీరా చూస్తేనేమో మేము 24కి ముందు కట్టినే మేము ఊలగొట్టామని చెప్తారు. ఇప్పుడు ఏంది ఈ సమస్యగా ముగిసిందా? అప్పుడున్నంత హైపు లేదు, ఇప్పుడు ఎందుకు అంత దూకుడు లేదు? ఇప్పుడు చెప్పిన చల్లగా సావు కబురు చెప్పారు కదా, నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, రంగనాథ్ పరిస్థితి ఏంది, ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏముండబోతుంది? చాలా నా దగ్గర అన్ని చట్టాలు ఉన్నాయి. రెవెన్యూ చట్టము, ఫసలీ చట్టం అంటారు దాన్ని. ఈ రంగనాథ్ అసంటోడు, రేవంత్ రెడ్డి అసంటోడు చీఫ్ మినిస్టర్ అవుతారని అప్పటి గవర్నమెంట్, నేను మొన్న కేటీఆర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళు కూడా మర్చిపోయారు ఆ జీవోలు తీసేదాన్ని. 2014 తెలంగాణ ఏర్పడంగానే కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయినాక తీసిన జీవోలు ఇవి. ఆ జీవోలలో ఏముందంటే, మీకు ఒకవేళ చెరువు ఉన్నా అక్కడ దాన్ని శిఖంలో కట్టినా, ఎఫ్టీఎల్లో కట్టినా, ఒకవేళ వాళ్ళకిన డాక్యుమెంట్స్ ఉంటే, లీగల్ డాక్యుమెంట్స్, అవి కూలగొట్టడానికి వీలు లేదు. అవును. నంబర్ 1. ఇరిగేషన్ చట్టం ఏం చెప్పిందంటే, సేమ్ ఇంకోటి ఇరిగేషన్, ఒకవేళ మీరు ఆ ఇల్లు కావాలన్నా, ఆ జాగా కావాలన్నా, దానికి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం, 2013 చట్టం ప్రకారం మీరు డబ్బులు ఇవ్వాలి. ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటే మీరు తీసుకోవచ్చు అని 2 చట్టాలు పెట్టింది. ఈ 2 చట్టాలను కూడా డెమాలిష్ చేసి హైడ్రా పుట్టింది. మున్సిపల్ చట్టాలను డెమాలిష్ చేసింది. ఇప్పుడు ఏంది మరి, ఇప్పుడు ఏం జరగబోతుంది? పంచాయత్ రాజ్ చట్టాన్ని డెమాలిష్ చేసింది కదా. ఇవాళ అది ఒక మాఫియా లెక్క పనిచేసింది. హైడ్రా అనేది తెలంగాణ, మన హైదరాబాద్లో ఒక మాఫియా లెక్క పనిచేసింది. నువ్వు ఇలా రూల్స్ మార్చి ఎట్లా నడుస్తుంది? ఇదే నువ్వు రూల్ మారవద్దు. నువ్వు కూలగొడతానో కూలగొట్టాలి, నువ్వు కూలగొట్టాలి. ఈరోజు కూలిపోయిన ఇండ్లకు, మీరు చెప్పినట్టు కూలిపోయిన ఇండ్లకు ఇది కడుతున్నారు కదా, కడుతుంది. ఇది ఇప్పుడు మూసి ప్రక్షాళన అనుకుంటా, ఇట్లా పెద్ద స్కామ్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలలో హ్యారీస్ నగరం, ఫ్రాన్స్ దగ్గర హ్యారీస్ నగరం ఉంది. హ్యారీస్ కూడా వెల్ ప్లాన్డ్, అయినా కానీ వర్షం పడితే తుఫాన్ వచ్చి మనం మొత్తం కొట్టుకుపోయింది. ఇది మన హైదరాబాద్లో ఉన్న కంపెనీలకి వెళ్ళి వస్తే మూసీలకు పోయేటటువంటి కాలుష్యం. ఓకేనా? ఇది అయితే అసలు మూసి నాశనం అయ్యేది ఫార్మా కంపెనీ చేయబట్టి. అవి 100 కాదు. అక్కడ నాగార్జున ఇన్కన్వెన్షన్స్ కూలగొట్టింది ఫస్ట్, భయం పుట్టించి. నెక్స్ట్ లైన్ కట్టింది ఇక ఫార్మా కంపెనీలు. ఎవడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్లు. సువిన్ లైఫ్ సైన్సెస్ సొసైటీ, అదే అంట. ఎప్పుడు? సెప్టెంబర్ 16 ఇది. ఓకేనా? ఇక ఇది వరద బాధితులకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సంస్థ సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా సెక్రటరీల కాదు, వీళ్ళు చెక్లు ఇచ్చినాయి. ఇంట్లో ఇచ్చిండ్రు. ఇంట్లో ఎట్లా తీసుకుంటారు సహాయ నిధి పైసలు? ముఖ్యమంత్రి అధికారులు ఈ పైసలు లెక్క ఏమైంది? ఇది సహాయ నిధి కదా, ఈ లెక్కొద్దు. ఇది నువ్వు జనానికి ఇచ్చినావు అనుకుందాం. ఖమ్మం వరద బాధితులకు నువ్వు పోయి ఇచ్చినావు, ఖమ్మం వరద బాధితులకు 1 లక్ష రూపాయలు ఇచ్చినావు, వాళ్ళని ఆదుకున్నావు, ఈ పైసలు తీసుకుపోయి అని మనం అనుకుందాం. 2 నిమిషాలు ఇయ్యలే, మనం అనుకుందాం, అది ఆ లెక్క తర్వాత. ఓకేనా? ఇది ఇంట్లో తీసుకున్నాడు. ఓకేనా? నువ్వు వేరే వాళ్ళు కనవారు మొత్తం. ఇక ఇదే విన్స్ బయో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవన్నీ ఒకటే తారీఖులో ఉంటాయి. సహాయ నిధికి 51 లక్ష, ఈ బుడ్డం ఈ 1 కోటి రూపాయలు. అర్థమైందా? ఇట్లా డివిస్ కంపెనీ అయితే మనకు తెలుసు. డివిస్ తోని ఇక్కడ కదా 15 గ్రామాలలో 15 గ్రామాలు కబలించేసినాయి మూసీని. దాని గురించి ఇవాళ పెద్ద విలన్ ఎవడు? మూసీని ఖరాబ్ చేసే పెద్ద ఫార్మా కంపెనీ డివిస్. ఇవన్నీ 100. నీవు ఈరోజు ఫార్మా కంపెనీలను అక్కడికి వెళ్ళి వచ్చే కలుషితాన్ని అరికట్టకుండా మూసీ ప్రక్షాళన అనేది సాధ్యం కాదు. అది అంటే నీవు వీళ్ళని ఇవాళ ఒక్క కంపెనీకి కూడా నువ్వు నోటీస్ పంపలే, ఒక్క కంపెనీకి నోటీస్ పంపలే. సరే, ట్రీట్మెంట్ ప్లాన్స్ మీ సొంతవి పెట్టుకోవాలని వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ కూడా నువ్వు పెట్టలే. మూసీ ప్రక్షాళన ఎట్లా సాధ్యం? అసలు మూసీ ప్రాజెక్ట్ ఎందుకు? ఒట్టి పైసలు జరిగి ఇలా 3 రకాల పైసలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఫార్మా కంపెనీలో మనకు కనబడేటట్టుగా 50 లక్షలు. ఎందుకంటే ఇంట్లో తీసుకుంది కాబట్టి నేను చెప్తున్నా, తీసుకుంది కాబట్టి ఇంట్లో వేరే పైసలు కూడా ముట్టినాయి. అర్థమైందా? నెక్స్ట్ ఈ పెద్ద వాసవి, లెజెండ్, పెద్ద ఏవి కూడగొట్టలే, వాళ్ళై అక్కడికి వెళ్ళి వసూళ్ళు. ఈ విధంగా వెంచర్లల్లో నాకు వినిపించింది, వాసవి వాడు కడుతున్న దానికంటే కూడా డబల్ పైసలు అడిగినరు అనేది బయటకు వస్తున్న ఒక నానుడి.
జనరల్గా. అంటే సార్ నేను కడుతుందే ఇంత ఇయ్యలేనంటే మేము కూల్ చేస్తే మొత్తం పోతుంది కదా అనే చర్చ ఒకటి జరిగిందంటే ఇట్లాంటి అవకాశం కొడతారు మరి తప్పు. సరే ఈ నాడు తప్పు అనుకో 700 కోట్లకు ఉంటే 1000 కోట్లు అడుగుతున్నాడు అనేసి అంటే విన్న మాట జనరల్గా నేను కూడా అడుగుతున్నాను. సరే నాకు కూడా వచ్చింది. సరే అది జరగలే, ఇది అబద్ధం అనుకుందాం. మీరు ఎందుకు గులగొడతలేరు మరి? ఎందుకు గులగొడతలేవు? ఇవి అబద్ధం అనుకోని నువ్వు గులగొట్టాలి కదా. ఇంకా అమీన్పూర్ కాడ కానీ ఇలా కానీ ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టడానికి చాలా కారణాలు. నాకు చాలా విషయాలు నాకు తెలిసినాయని రంగనాథ్ గారికి మధ్యలో తెలిసిపోయింది. అందుకనే అమీన్పూర్లో ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ కూడా నేను చెప్తా. ఇప్పుడు గుల్నే కదా, ఇప్పుడు ఆడ 30 ఎకరాల భూమి ఎవరు సేకరించారో చెప్తా. అదేందా ఎవరెవరు ఇది చేసిండ్రు, ఎవరెవరు భూమి రేపు టైం వచ్చినప్పుడు అన్నీ పడతాయి. దమ్ముంటే ఇవాళైనా మీరు FTL నిర్ణయించుంది అమీన్పూర్ పెద్ద చెరువు. ఆడ ఎవరెవరి భూములు, ఏం ప్లాట్లు ఉన్నాయి, ఏం ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి MP పోటీ చేసిన అభ్యర్థి మీద మీకు ఎందుకంత ప్రేమ, ఇవన్నీ కూడా చాలా చాలా విషయాలు అక్కడ. అయితే ఏడ చూసినా ఈరోజు ప్రజల హితం కోసం మీ ప్రభుత్వం ఇన్ని సబ్జెక్టులు మాట్లాడినాం. ప్రజలకు హితం ఆల్రెడీ ఇన్ని రకాలకి పైసలు వచ్చేసినాయి వాళ్ళకు. రియల్ ఎస్టేట్లో వచ్చినాయి, మీకు వెంచర్లలో వచ్చినాయి, మీకు అపార్ట్మెంట్స్ బిల్డర్ దగ్గర వచ్చినాయి, ఫార్మా కంపెనీలకి వెళ్ళి వచ్చినాయి. ఒక రౌండ్ వచ్చేసింది. ఏది మూసి ముట్టుకున్నందుకు హైదర్ షా కోట్ల దాదాపు 15,000 ఇండ్లు కూలగొట్టడానికి. అంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయని నేను నన్ను వాళ్ళు పిలిచిండ్రు. వాళ్ళ ఒక్క ఇల్లు కూడా నేను ముట్టుకొని నేను చెప్పిన. హైదర్ షా కోట్ల కూడా ఈరోజు దాదాపు ఒక 15-20,000 ఇండ్లకు వాళ్ళు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చిందని వాళ్ళు ఊళ్ళల్లో పోయి వేసింది కాంగ్రెస్ పార్టీ కోట. అలా చాలామంది రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని హైలైట్ అయింది అసలు. గంట చక్ర పనిలు కూడా ఉంది దాన్నే, దాంట్లోనే కదా మధునగర్ పార్క్. అదో ఏరియా. ఆడ కూడా అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి అక్కడ ఆయన పెట్టుకోలే. ఇది ఎప్పుడైనా కోవట్గా మారుతాడు, ఈయనకు పెత్తనం ఇయ్యద్దీడా, మన ఇల్లు గుల్లగొట్టి మన రాసిస్తాడు వద్దని చెప్పి ఆయన పెట్టుకోలే వాళ్ళ కమిటీలలో. అక్కడ ఇంతమంది ఇన్ని విధాలుగా ఆయనకు ప్రాఫిట్ వస్తూ ఉన్నాయి, పైసలు వచ్చేసినాయి మూసి ముట్టుకున్నందుకు.